ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన తర్వాత తొలిసారి ఢిల్లీ వచ్చిన చంద్రబాబు గురువారం ప్రధానమంత్రితో సమావేశమయ్యారు. రాష్ట్రాన్ని ఆదుకోవాలని కోరారు. 7 ప్రధాన అంశాలను ఆయన ముందుంచి సంపూర్ణ సహాయం అందించాలని విన్నవించారు. ఇక రాష్ట్రానికి ఆర్థికంగా చేయూత, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సహకారం, అమరావతిలో ప్రభుత్వ సముదాయాలు, మౌలిక సదుపాయాలకు సమగ్ర ఆర్థిక మద్దతు, పారిశ్రామిక అభివృద్ధికి ప్రోత్సాహకాలు, రోడ్లు, వంతెనలు, నీటిపారుదల, తాగునీటి ప్రాజెక్టుల వంటి అత్యవసర రంగాలను దృష్టిలో ఉంచుకుని పెట్టుబడి వ్యవసాయం కోసం ప్రత్యేక సాయం కింద అదనపు కేటాయింపులు, బుందేల్ఖండ్ తరహాలో వెనుకబడిన ప్రాంతాలకు ప్యాకేజీ, దుగరాజపట్నం రేవ్ అభివృద్ధికి తోడ్పాటు అందించాలని అభ్యర్థించారు. 2014లో ఆంధ్రప్రదేశ్ను అశాస్త్రీయంగా విభజించారని, దాని పర్యవసానాలను విభజిత రాష్ట్రం ఇప్పటికీ అనుభవిస్తోంది అని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు వినతులకు ప్రధాని సానుకూలంగా స్పందించారు. ఏపీ అభివృద్ధికి అన్ని విధాలా తోడ్పడతామని, రాజధాని అమరావతితో సహా రాష్ట్ర పునర్నిర్మాణానికి అవసరమైన సహాయ సహకారాలు అందజేస్తామని చెప్పారు. మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సహా 6 కేంద్ర మంత్రులతో కూడా సీఎం సమావేశమయ్యారు. రాష్ట్ర పునర్నిర్మాణానికి వారంతా సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఇక అమిత్ షా, చంద్రబాబు దాదాపు అరగంట సేపు కీలక సమాలోచనలు చేశారు. దేశం, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి అనేక అంశాలను ముఖ్యమంత్రితో చర్చించానని హోంమంత్రి ట్వీట్ చేశారు. ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా టీడీపీ అధినేత చంద్రబాబు హైదరాబాద్కు వస్తున్నారు. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు తెలంగాణ టీడీపీ నాయకులు భారీ ఏర్పాట్లు చేశారు. విమానాశ్రయం నుంచి జూబ్లీహిల్స్లోని చంద్రబాబు నివాసం వరకు వేలాది బైకులతో ర్యాలీ నిర్వహించనున్నారు. పలుచోట్ల పసుపు తోరణాలు, స్వాగత ఫ్లెక్సీలతో పాటు బతుకమ్మ, బోనాలు, డీజేలను సిద్ధం చేశారు. టీడీపీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ను అలంకరించారు. కాగా శనివారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో చంద్రబాబు భేటీ కానున్నారు. ఆదివారం ఉదయం 11 గంటలకు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా బాబు నివాసం నుంచి భవన్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఘనంగా సన్మానించాలని పార్టీ నేతలు నిర్ణయించారు. మరోవైపు అధినేతతో టీడీపీ నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం ఉండనుంది. ముఖ్య నేతలతో ప్రత్యేకంగా భేటీ అవుతారు. రాష్ట్ర పార్టీ కొత్త అధ్యక్షుడి నియామకానికి సంబంధించి వారి నుంచి అభిప్రాయం తీసుకునే అవకాశం ఉంది. ఈ సందర్భంగానే తెలంగాణలో టీడీపీ బలోపేతం, సభ్యత్వ నమోదు, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీపై బాబు దిశానిర్దేశం చేస్తారు. కాగా హైదరాబాద్తో చంద్రబాబుకు ప్రత్యేక అనుబంధం ఉందని, నగరంతో పాటు తెలంగాణలో ఆయన చేసిన అభివృద్ధి ఆనవాళ్లు ఎప్పటికీ కనిపిస్తాయి అని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు ఎం అరవింద్ కుమార్ గౌడ్ అన్నారు. కాగా చంద్రబాబుకు చరిత్రలో నిలిచిపోయేలా స్వాగతం పలుకుతామని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సామ భూపాల్ రెడ్డి తెలియజేశారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్ నుంచి ఏపీ రాజధాని అమరావతి దాకా గ్రీన్ఫీల్డ్ హైవేను అభివృద్ధి చేయాలని, హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిని 6 లేదా 8 లైన్ల హైవేగా మార్చాలని ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు విజ్ఞప్తి చేశారు. అలాగే ఏపీ జెన్కో, తెలంగాణ డిస్కంల మధ్య ఉన్న ఆర్థిక సమస్యలను కూడా పరిష్కరించాలని కోరారు. ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టాక తొలిసారి ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు గురువారం అక్కడ ప్రధాని మోదీని, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సహా 6 కేంద్ర మంత్రులను కలిసి ఏపీ పునర్నిర్మాణానికి చేయూతనివ్వాలి అని అభ్యర్థించారు. గత 5 ఏళ్లలో ఆర్థికంగా అస్తవ్యస్తమై అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్ను ఆదుకోవాలని, రాష్ట్రం కోలుకునేంత వరకు ఆర్థిక సహకారం అందించాలని ప్రధాని మోదీని కోరారు. ఆంధ్రప్రదేశ్లో గంజాయిని నిర్మూలించేందుకు ఏపీ ప్రభుత్వం యాక్షన్ మొదలుపెట్టింది. గంజాయి నివారణపై హోంమంత్రి అనితతో పాటు మంత్రి నారా లోకేష్, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఆధ్వర్యంలో జరిగిన కేబినెట్ సబ్ కమిటీ కార్యక్రమానికి డీజీపీ, ఇతర పోలీసు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు హాజరయ్యారు. గంజాయి ఆచూకీ పట్టించిన వారికి ప్రభుత్వం తరపున రివార్డు అందిస్తామని అన్నారు. అందుకు అవసరమైన టోల్ ఫ్రీ నంబర్ను 10 రోజుల్లో ఏర్పాటు చేసి ప్రకటిస్తామని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత తెలియజేశారు. ఆమె నేతృత్వంలో విద్య, వైద్యం, గిరిజన సంక్షేమం, ఎక్సైజ్ మంత్రులతో ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం తొలి సమావేశం ఏపీ సచివాలయంలో గురువారం జరిగింది. ఆ శాఖల అధికారులతో చర్చించింది. రాష్ట్రం గడిచిన 5 ఏళ్లలో గంజాయి రాజధానిగా మారింది. ఇక సెట్ ఏర్పాటు చేసిన గత వైసీపీ ప్రభుత్వం 2 ఏళ్ల పాటు ఎలాంటి అధికారాలు ఇవ్వకుండా చేతులు కట్టేసింది. అరకు, పాడేరు ప్రాంతాల్లోని 11 మండలాల్లో సుమారు 5,000 హెక్టార్లలో గంజాయి సాగవుతున్నట్లు అంచనా. విశాఖపట్నం జైల్లో 11 నెలలుగా 80% గిరిజన యువకులు, బాలలు గంజాయి కేసుల్లో మగ్గిపోతున్నారు. ఇక ఇళ్లలోనే మరిన్ని డి అడిక్షన్ సెంటర్లు పెడతాం. గిరిజనులను కాఫీ, మిరియాలు, అల్లం, పసుపు లాంటి వాణిజ్య పంటల సాగు వైపు మళ్లించి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పిస్తాం. పొరుగు రాష్ట్రాలతో సమన్వయం చేసుకుని సరిహద్దుల్లో చెక్ పోస్టులు, కీలక ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కట్టడి చేస్తామని అనిత ప్రకటించారు. జగన్ ప్రభుత్వంలో మధ్యాహ్న భోజనం సరఫరాదారులకు భారీగా బకాయిలు పేరుకుపోయాయి. ఎక్స్
సరఫరా చేసే కాంట్రాక్టర్లకు 112 కోట్లు, చిక్కీల కాంట్రాక్టర్లకు 66 కోట్లు గత ప్రభుత్వం బకాయి పెట్టింది. దీంతో తాజాగా కాంట్రాక్టర్లు కొన్ని ప్రాంతాల్లో గుడ్లు సరఫరాను నిలిపివేశారు. విషయం తెలుసుకున్న మంత్రి లోకేష్ గురువారం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. భారీగా బకాయిలు ఉండడం వల్లే సరఫరాలు ఇబ్బందులు ఏర్పడ్డాయని అధికారులు మంత్రికి వివరించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ స్థాయిలో బకాయిలు ఎందుకు ఉన్నాయని అధికారులను లోకేష్ ప్రశ్నించారు. గత ఏడాది డిసెంబర్ నుంచి గుడ్లు కాంట్రాక్టర్లకు, ఆగస్టు నుంచి చిక్కీల కాంట్రాక్టర్లకు బిల్లులు పెండింగ్ లో పెట్టారు అని అధికారులు వివరించారు. పిల్లలకు ఎక్కడా గుడ్లు, చిక్కీల పంపిణీ ఆగకూడదు అని మంత్రి అధికారులకు స్పష్టం చేశారు. త్వరలోనే బకాయిలు విడుదల చేస్తామని, సరఫరాకు సహకరించాలని కాంట్రాక్టర్లను కోరారు. అలాగే ఉన్నత విద్యా పరిధిలో విద్యా దీవెన, వసతి దీవెన పథకాలకు 3,480 కోట్లు గత ప్రభుత్వం బకాయిలు పెట్టిందని ఇటీవల సమీక్షలో అధికారులు తెలియజేశారు. కాగా ప్రస్తుత కాంట్రాక్టర్లను గత ప్రభుత్వం ఎంపిక చేసింది. టెండర్లు లేకుండా నేరుగా కాంట్రాక్టులు కట్టబెట్టింది. చిక్కీల కాంట్రాక్టర్లకు 2 ఏళ్లుగా టెండర్లు లేకుండా నామినేషన్ పద్ధతిపై కాంట్రాక్టును పొడిగిస్తూ వచ్చింది. అప్పటి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చక్రం తిప్పి టెండర్లు లేకుండా చేశారు. కూటమి అధికారంలోకి రావడంతో వైసీపీ అరాచకాలు వెలుగు చూస్తున్నాయి. కాకినాడ రూరల్ పరిధిలోని వాకలపూడిలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి అనుచరుల అక్రమాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. ద్వారంపూడి సమీప బంధువు భీమస్ రెడ్డి చేతిలో చిక్కుకున్న 4.5 ఎకరాలను భూ యజమానులు ఎట్టకేలకు స్వాధీనం చేసుకున్నారు. గతంలో వైసీపీ అధికారంలో ఉండడంతో భూ కబ్జాలపై పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది అని పలువురు బాధితులు వివరించారు. తాము స్వాధీనం చేసుకున్న లేఅవుట్కు వారాహి కాలనీగా నామకరణం చేసినట్లు భూ యజమానులు తెలియజేశారు. కూటమి గెలవడంతో వైసీపీ అరాచకాలకు తెరపడింది. ఇసుక తవ్వకాల్లో భారీగా అక్రమాలకు పాల్పడినట్లుగా తేలడంతో ప్రైవేటు కంపెనీలకు ఇచ్చిన కాంట్రాక్టులను రద్దు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. జగన్ హయాంలో ప్రతిమ ఇన్ఫ్రా, జేసీకేసీ సంస్థలకు 2023 డిసెంబర్లో ఇసుక కాంట్రాక్టులు ఇచ్చిన సంగతి తెలిసిందే. 18 జిల్లాల్లో ప్రతిమ ఇన్ఫ్రా, 8 జిల్లాల్లో జేసీకేసీ 2 ఏళ్ల పాటు ఇసుక తవ్వకాలు చేపట్టేలా 1,530 కోట్లకు కాంట్రాక్టు ఇచ్చారు. రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలు ఆపాలని జాతీయ హరిత ట్రిబ్యునల్, హైకోర్టు, సుప్రీంకోర్టు పలుమార్లు హెచ్చరికలు జారీ చేసినా ఆ 2 కంపెనీలు పెడచెవిన పెట్టాయి. దీంతో ఆ 2 కంపెనీల తీరుపై ప్రభుత్వం తీవ్ర ఆగ్రహంగా ఉంది. అక్రమ తవ్వకాల వల్ల కృష్ణా, గోదావరి నదీ ప్రవాహాల దశలు మారిపోయాయి. ఒప్పందాలను ఉల్లంఘించి పర్యావరణ విధ్వంసానికి పాల్పడినందుకు 2 ఏళ్ల ఇసుక కాంట్రాక్టును రద్దు చేయాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలిసిందే. ఇక ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా స్టాక్ పాయింట్లలో ఎంత మేరకు ఇసుక ఉందో గుర్తించే పనిలో గనుల శాఖ నిమగ్నమైంది. మరో 2 రోజుల్లో ఈ లెక్క తేలనుంది. ఆ వెంటనే ఇసుక కాంట్రాక్టును ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలని ఆ 2 కంపెనీలకు ఏపీఎండీసీ ద్వారా నోటీసులు ఇప్పించాలి అనుకుంటోంది. అక్రమాలకు పాల్పడినా, ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించినా ఒప్పందం, కాంట్రాక్టు రద్దు చేసుకునే వెసులుబాటు ఉంది. ఈ రెండింటినీ జగన్ సర్కార్ రహస్యంగానే ఉంచింది. ఇప్పుడు ఈ రహస్య ఒప్పందాలని తెర మీదకు తీసుకొచ్చి ఆ 2 కంపెనీల కాంట్రాక్టుపై వేటు వేయబోతున్నారు. ఇక ఏపీఎంటీసీ నుంచి ఆ 2 కంపెనీలకు నోటీసులు ఇవ్వబోతున్నారు. ఉచితంగా ఇసుక ఇవ్వాలని ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో దాని అమలుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు కోర్ నిర్మాణాలన్నీ పటిష్టంగానే ఉన్నాయని, సాంకేతికంగా అన్ని సక్రమమేనని అంతర్జాతీయ నిపుణులు పేర్కొన్నారు. అమెరికాకు చెందిన ప్రాజెక్టు నిర్మాణ నిపుణులు జియాన్ ఫ్రాంకో డి సిక్కో, డేవిడ్ డీపాల్, కెనడా నిపుణులు సీన్ హెంచ్ బెర్గర్, రిచర్డ్ డొనాల్డీ ప్రాజెక్టు ప్రాంతంలో 4 రోజుల పాటు పర్యటించి దెబ్బతిన్న కట్టడాలను అధ్యయనం చేసి ప్రాజెక్టు అధికారులు, కేంద్ర జల సంఘం చైర్మన్ కుష్వేందర్ వోహ్రాకు తమ అభిప్రాయాలు వెల్లడించారు. డయాఫ్రమ్ వాల్ పూర్తిగా దెబ్బతినలేదు అని, దాన్ని మరమ్మతు చేయవచ్చని, ఆ తర్వాత దానిపై ఎర్త్కమ్ రాక్ ఫిల్ డ్యాంను నిర్మించవచ్చు అని చెప్పారు. ఇక కాఫర్ డ్యాంలలో సీపేజీ నివారణకు మరిన్ని పరీక్షలు చేపట్టాలి అన్నారు. కాఫర్ డ్యాం దిగువన లోతుకు నదీ గర్భ ఇసుక ఉన్నందున కొద్దిపాటి సాంకేతిక చర్యలతో సహజసిద్ధంగా సీపేజీ తగ్గించేందుకు అవకాశం ఉంది అని తెలిపారు. వైబ్రో కంపాక్షన్ విధానంలో సీపేజీని అడ్డుకోవచ్చు అన్నారు. ఈ 2 అంశాలపై తాము 1-2 వారాల్లో ప్రాథమిక నివేదికను అందజేస్తామని స్పష్టం చేశారు. నివేదిక వచ్చేలోగా కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణ డిజైన్లను సిద్ధం చేసుకుంటే సమయం కలిసి వస్తుంది అని కేంద్ర జల సంఘం అభిప్రాయపడింది. ఒకవేళ సీపేజీ అధికంగా ఉంటే పంపింగ్ ద్వారా నీటిని తోడేసి ప్రణాళిక సిద్ధం చేసుకోవచ్చు అన్నారు. మరోవైపు జల సంఘం చైర్మన్ వోహ్రా కొత్త డయాఫ్రమ్ వాల్ను సమాంతరంగా నిర్మించడమే మేలు అని బుధవారం నిపుణులతో చర్చల సందర్భంగా అభిప్రాయపడ్డారు. అయితే నిపుణులు ఎలాంటి అభిప్రాయమూ వెల్లడించలేదు అని పోలవరం చీఫ్ ఇంజనీర్ ఒకరు వెల్లడించారు. జల సంఘం మాత్రం కొత్త వాల్ దిశగానే అడుగులు వేస్తోంది అని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నేపథ్యంలో కేంద్ర సంస్థలు మళ్లీ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి క్యూ కడుతున్నారు. గతంలో భూ కేటాయింపులు పొందిన సంస్థలు ఒక్కొక్కటిగా కాలు మోపుతుండగా తాజాగా కేంద్ర సంస్థలు కూడా అమరావతి బాట పడుతున్నాయి.
సోమవారం నుంచి దాదాపు 45 కేంద్ర సంస్థలు అమరావతిలో తమకు కేటాయించిన భూములలో కార్యాలయాల ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించనున్నాయి. ఇక కొన్ని సంస్థలు ఇప్పటికే సిఆర్టీఏ అధికారులతో టచ్లోకి వచ్చాయి. తమకు కేటాయించిన భూములను చదును చేసే అంశాలపై చర్చిస్తున్నాయి. కార్యాలయాల ఏర్పాటు, స్థలాల స్వాధీనం, అగ్రిమెంట్ల విషయంలో ఆయా సంస్థలను అనేక ఇబ్బందులకు గురిచేసింది. దీంతో గత 5 ఏళ్లు కేంద్ర సంస్థలు ఇక్కడ ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించలేకపోయాయి. కొన్ని సంస్థల భూ కేటాయింపులను రద్దు చేస్తామని కూడా వైసీపీ ప్రభుత్వం బెదిరించింది. ఆయా సంస్థలు న్యాయస్థానాలను ఆశ్రయిస్తాయని చెప్పడంతో వెనకడుగు వేసింది. టీడీపీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావడంతో సుమారు 40 సంస్థలు మళ్లీ సిఆర్టీఏ అధికారులను సంప్రదిస్తున్నాయి. 2 దశాబ్దాలుగా మాచర్లలో మాటే వేదంగా తమ ఆధిపత్యానికి అడ్డొచ్చిన వారి పీకలు కోసిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మాజీ సీఎం జగన్ కితాబిచ్చారు. ఈవీఎంలను ధ్వంసం చేసిన ఘటన సీసీ ఫుటేజీలో అడ్డంగా దొరికిపోయినప్పటికీ అది చాలా చిన్న సంఘటనగా జగన్ కొట్టిపారేయడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పైగా ఈసీ కేసులు పెడితే చంద్రబాబును హెచ్చరించడం ఏంటని నిలదీస్తున్నారు. టీడీపీ నేతలు కార్యాలయాలపై దాడులు చేసి సింపుల్ సెక్షన్లతో కేసులు పెట్టించి తూతుమంత్రంగా దర్యాప్తు జరిపించిన వైసీపీ నేతలను ఏమనాలి అని పలువురు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఫైళ్ల దహనం కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఫైళ్లను కృష్ణా జిల్లా యనమల కుదురు, పెదపులపాక గ్రామాల మధ్య కృష్ణా కరకట్టపై బుధవారం రాత్రి సంబంధిత శాఖ సిబ్బంది తగలబెట్టిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో పీసీబీ కార్యాలయం ఓఎస్డీ రామారావు, కారు డ్రైవర్ నాగరాజు, అటెండర్ ఒకరిని గురువారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు విచారణకు ప్రత్యేకంగా నియమించిన పోలీసు అధికారులు మచిలీపట్నంలో వారి నుంచి వాంగ్మూలం నమోదు చేశారు. తగలబెట్టిన ఫైళ్లు ఏ రకానికి చెందినవి, కీలక పత్రాలా కాదా, ఎవరు తగలబెట్టమని సూచించారు తదితర అంశాలపై వారిని ప్రశ్నించినట్లు తెలిసిందే. అదుపులోకి తీసుకున్న వారు చెప్పిన వివరాలను, సంఘటనా స్థలంలో స్వాధీనం చేసుకున్న పత్రాలను సంబంధిత విభాగం నిపుణులతో పరిశీలన చేయించి తుది నివేదికను ప్రభుత్వానికి పంపుతామని పోలీసు అధికారులు తెలియజేశారు. ఇక బుధవారం రాత్రి కరకట్టపై మంటలను ఆర్పి స్వాధీనం చేసుకున్న పత్రాలను పెలమనూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ స్థానికులు పోలీసులకు అప్పగించారు. వీటిపై వైసీపీ ప్రభుత్వంలో గనుల మంత్రిగా పనిచేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ పేర్లు, ఫోటోలు ఉన్నాయి. ఈ అంశంపైన పోలీసులు విచారణ చేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి చెందిన రొయ్యల ఫ్యాక్టరీకి ఇచ్చిన అనుమతులు, ఆ కంపెనీ ద్వారా వెదజల్లుతున్న కాలుష్యంపై విచారణ చేయిస్తామని ప్రకటించిన కొద్ది గంటల వ్యవధిలోనే పీసీబీ కార్యాలయంలోని కీలక ఫైళ్లు దహనం చేసే ప్రయత్నం జరగడంతో ఇందులో ఏదో మతలబు దాగి ఉందని అనుమానించి ఆ దిశగాను పోలీసులు విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. సింగరేణి పరిధిలోని బొగ్గు బ్లాక్లను సింగరేణికి కేటాయించాలని, శ్రావణపల్లి బొగ్గు బ్లాక్లను వేలం జాబితా నుంచి తొలగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. సింగరేణిలో తెలంగాణ సర్కారుకు 51%, కేంద్రానికి 49% వాటాలున్నాయని ఆయన గుర్తు చేశారు. గనులు, ఖనిజ అభివృద్ధి నియంత్రణ చట్టంలోని సెక్షన్ 17A(2) ప్రకారం వేలం జాబితా నుంచి శ్రావణపల్లి గనిని తొలగించడంతో పాటు గోదావరి లోయ బొగ్గు నిల్వ క్షేత్రం పరిధిలోని కోయగూడెం, సత్తుపల్లి బ్లాక్లో ఉన్న 3 గనులను సింగరేణికి కేటాయించాలని రేవంత్ ప్రధానిని కోరారు. గురువారం మధ్యాహ్నం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో కలిసి ప్రధాని కలుసుకున్న రేవంత్ దాదాపు గంటసేపు చర్చలు జరిపారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కేంద్రానికి తాము చేసిన విజ్ఞప్తులపై ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించారని సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. ఎన్నికల సమయంలో ఎన్నికలు ముగిశాక రాజకీయాలకు అతీతంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సత్సంబంధాలు కొనసాగించాలి అన్న ఆలోచనతో ప్రధానితో పాటు కేంద్ర మంత్రులను కలవడం జరిగింది అన్నారు. రాష్ట్ర అభివృద్ధి, విభజన చట్టం అంశాలపై ప్రధాని మోదీ, అమిత్ షాకే విజ్ఞాపనలు ఇచ్చామని డిప్యూటీ సీఎం భట్టి తెలియజేశారు. భద్రాచలం నియోజకవర్గంలోని 5 గ్రామాలు తెలంగాణలో కలపాలని కోరామని అన్నారు. సాధ్యమైనంత వరకు అన్ని అంశాలను పరిష్కరిస్తామని కేంద్రం హామీ ఇచ్చింది అని బట్టి విక్రమార్క తెలియజేశారు. రాజ్యసభ సభ్యత్వానికి కె కేశవరావు రాజీనామా చేశారు. గురువారం ఆయన రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ ను కలిసి రాజీనామా లేఖను అందజేశారు. తన రాజీనామాను ఆమోదించాలని చైర్మన్ ను కోరారు. సీఎం రేవంత్ నిన్న సాయంత్రం కేకే నివాసానికి వెళ్లి ఆయన్ను పలకరించారు. కేకే రాజీనామా అంశం పార్టీ అంతా కలిసి తీసుకున్న నిర్ణయమని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి, రాష్ట్రానికి ఏది మంచో కేకే నిర్ణయిస్తారని తెలిపారు. ఇక ఆయన సలహా మేరకే తమ ప్రభుత్వం పనిచేస్తుంది అన్నారు. కేకే మాట్లాడుతూ తాను కాంగ్రెస్ మనిషిని అని, పార్టీలోకి వచ్చినందుకు సంతోషంగా ఉందని చెప్పారు. ఇప్పుడు స్వేచ్ఛగా ఉన్నాను అన్నారు. కాంగ్రెస్ ఎంపీల పోరాటంతోనే తెలంగాణ వచ్చింది అని తెలిపారు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రజాస్వామ్యబద్ధంగా పాలన సాగుతోంది అన్నారు. 6 నెలల్లోనే ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని అమలు చేశారని కితాబిచ్చారు. గత ప్రభుత్వంలో ఉన్నవారు కుటుంబ ప్రచారం చేసుకున్నారని విమర్శించారు. తాను కాంగ్రెస్ లో చేరిన వెంటనే నైతిక విలువలతోనే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశానని అన్నారు. కాగా కేకే సేవలను రాష్ట్రంలో ఉపయోగించుకోవాలి అని నిర్ణయించుకున్నామని, ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుగా నియమిస్తామని రేవంత్ మీడియాతో ఇష్టాగోష్ఠిలో చెప్పారు. ఇక ఆయన్ను తిరిగి రాజ్యసభకు పంపి రాజ్యసభ సభ్యత్వాన్ని
ఆయన్ను తిరిగి రాజ్యసభకు పంపించే విషయమై అడగ్గా రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై తన స్థాయిలో నిర్ణయం జరగదని ఆయన తెలియజేశారు. విపరీతమైన జ్వరం, ఒళ్ళు నొప్పులు, ప్లేట్లెట్స్ తగ్గిపోవడం, అడుగు తీసి అడుగు వేయలేనంతగా కీళ్ల నొప్పులు. తెలంగాణలో రాష్ట్రంలో ఈ తరహా లక్షణాలతో ఆసుపత్రులకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. వారికి పరీక్షలు చేయిస్తే చాలా మందిలో డెంగీ, చికెన్ గున్యా నిర్ధారణ అవుతోంది. వారిలో కొంతమందిని ఆసుపత్రుల్లో చేర్చుకుని చికిత్స చేయాల్సి వస్తుందని వైద్యులు చెబుతున్నారు. కొద్ది రోజులుగా కార్పొరేట్, ప్రైవేట్ ఆసుపత్రులకు 103, 104 డిగ్రీల జ్వరంతో వస్తున్న అవుట్ పేషెంట్లలో 90 కేసులు డెంగీ, చికెన్ గున్యాని అయి ఉంటాయి అని వారు వెల్లడిస్తున్నారు. వారిలోనూ డెంగ్యూ బాధితులే ఎక్కువగా ఉంటున్నారని, 3వ వంతు కేసులు చికెన్ గున్యాని ఉంటున్నాయి అని వైద్యులు వివరించారు. అలాగే నిత్యం ఓపిక వస్తున్న వారిలో కనీసం 5వ వంతు ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి ఉంటోంది అని తెలియజేశారు. హైదరాబాద్ జిల్లా పరిధిలో అధికారిక లెక్కల ప్రకారం గడిచిన 65 రోజుల్లో 114 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. మేలో 39, జూన్లో 56, జూలై 4వ తేదీ వరకు 19 కేసులు నమోదయ్యాయి. ఫీవర్ ఆసుపత్రిలో రోజుకు 350కి పైగా ఓపీ కేసులు వస్తుండగా అందులో 50 నుంచి 70 మంది దాకా డెంగ్యూ లక్షణాలు ఉన్నవారేనని సమాచారం. ఉస్మానియా, గాంధీ, నిలోఫర్ ఆసుపత్రుల్లో కూడా చాలా మంది డెంగ్యూ లక్షణాలతో వస్తున్నట్లు తెలుస్తోంది. నీట్ యూజీ పరీక్ష నిర్వహణలో చోటు చేసుకున్న అక్రమాలపై విద్యార్థి, యువజన సంఘాలు భగ్గుమన్నాయి. దేశవ్యాప్తంగా జరిగిన భారత్ బంద్లో భాగంగా గురువారం హైదరాబాద్లోని బర్కత్పురా చౌరస్తా నుంచి నారాయణగూడ చౌరస్తా వరకు విద్యార్థి, యువజన సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ భారీ ర్యాలీ నిర్వహించింది. ఇందులో ఎన్ఎస్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మాట్లాడుతూ నీట్ పరీక్షను రద్దు చేసేంత వరకు పోరాటం ఆగదు అని స్పష్టం చేశారు. ఎన్టీఏను రద్దు చేయాలని, నీట్లో అక్రమాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సంఘాల నేతలు నాగరాజు, మహేష్, కోట రమేష్ మాట్లాడుతూ నీట్లో జరిగిన అక్రమాలకు మోదీ ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ర్యాలీలో ఎన్ఎస్యుఐ, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్యు, విజేఎస్, ఏఐపిఎస్యు, పీవైసి, డివైఎఫ్ఐ, ఏఐవైఎఫ్, పీవైఎల్, వైజేఎస్ తదితర సంఘాల నేతలు పాల్గొన్నారు. ఇటు బషీర్బాగ్లోనూ ఆల్ ఇండియా డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. కర్నూలు జిల్లాలో ఓ యువతిపై లైంగిక వేధింపుల కేసులో వైసీపీకి చెందిన కోడుమూరు మాజీ ఎమ్మెల్యే జరదొడ్డి సుధాకర్ను 2 టౌన్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఆయన ఓ యువతిని లైంగికంగా సహకరించాలని బలవంతంగా చేసినట్లుగా ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. దీంతో పాటు ఆ యువతి ఇటీవలే పోలీసులను ఆశ్రయించి 3 ఏళ్లుగా సుధాకర్ తనను లైంగికంగా వేధిస్తున్నారు అని ఫిర్యాదు చేసింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో తాను భయపడి అప్పట్లో ఫిర్యాదు చేయలేదని ఆవేదన వ్యక్తం చేసింది. మైనర్గా ఉన్నప్పటి నుంచి తనను వేధిస్తున్నాడని, ఇప్పుడు మేజర్ కావడంతో ధైర్యంగా ముందుకు వచ్చినట్లు ఆమె పోలీసులకు తెలియజేసింది. ఈ నేపథ్యంలో సుధాకర్ను కర్నూలు 2 టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లా న్యాయాధికారి ఎదుట హాజరుపరచగా 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. అనంతరం పోలీసులు ఆయన కర్నూలు శివార్లోని పంచలింగాల్లోని జిల్లా జైలుకు తరలించారు. యూపీఎస్సీ ఇటీవల విడుదల చేసిన సివిల్స్ పరీక్షల తుది ఫలితాల్లో టాపర్కు వచ్చిన మార్కులు 2025కి గాను 1099. అందులో 275 మార్కుల ఇంటర్వ్యూలో టాపర్ సాధించింది 200 మార్కులు. ఏపీఎస్సీ 2022లో నిర్వహించిన గ్రూప్ 1 ఇంటర్వ్యూలో మార్కుల వరద పారించారు. కమిషన్ చరిత్రలోని ఎన్నడూ లేనట్లుగా కొందరికి 99% పైగా మార్కులు వేసేవారు. ఇక గతంలో జరిగిన పోస్టుల భర్తీలో ఇలా 99% పైగా మార్కులు ఎవరూ సాధించలేదు. ఇంటర్వ్యూలు చేసే బోర్డులు అన్ని మార్కులు వేయవు. కానీ జగన్ ప్రభుత్వంలో ఇన్ని మార్కులు ఎలా వేశారు? కళ్లు తిరిగే స్థాయిలో అన్నేసి మార్కులు వేయడం వెనుక ఆంతర్యం ఏమిటి అనే అనుమానాలు వెలువెత్తుతున్నాయి. 2022లో నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షలో 75 మార్కులకు ఇంటర్వ్యూలు జరగ్గా ఒక అభ్యర్థికి ఏకంగా 74.5 మార్కులు వచ్చాయి. ఆ అభ్యర్థి గతంలో గౌతమ్ సవాంగ్ డీజీపీగా ఉన్నప్పుడు ఆయన కార్యాలయంలో టెక్నికల్ విభాగంలో ఎస్ఐగా పనిచేశారు. 2022లో గ్రూప్ 1 జరిగినప్పుడు సవాంగ్ ఏపీఎస్సీ చైర్మన్ గా ఉన్నారు. మరో అభ్యర్థి 74 మార్కులు సాధించారు. ఆయన మాజీ సీఎం జగన్ కు కార్యదర్శిగా పనిచేసిన ధనుంజయ రెడ్డి బంధువు. వీరిద్దరే కాదు, విశ్వసనీయ సమాచారం ప్రకారం టాపర్లలో దాదాపు 9 మందికి 74 మార్కులు వచ్చాయి. ఏపీఎస్సీ చరిత్రలోనే ఇన్ని మార్కులు రావడం చాలా అరుదు. అంతా పారదర్శకంగా జరిగితే మార్కులను ఎందుకు బహిర్గతం చేయలేదు అనే సందేహాలు. విశాఖలో వైసీపీ విభేదాలు బగ్గుమన్నాయి. ఎండాడలో పార్టీ నేతల సమావేశం రసాభాసగా సాగింది. పార్టీ ఓటమికి మీరంటే మీరు కారణమని వైసీపీ నేతలు పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. గ్రూపులుగా విడిపోయిన వైసీపీ నేతలు పరస్పర విమర్శలకు పాల్పడ్డారు. గుడివాడ అమర్నాథ్ అనుకూల, వ్యతిరేక వర్గాలుగా వైసీపీ నేతలు చీలిపోయి పరస్పర దూషణలకు తలబడ్డారు. ఇక జిల్లా పార్టీ పగ్గాలు గుడివాడ అమర్నాథ్ కు అప్పగించాలని ఒక వర్గం డిమాండ్ చేసింది. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్సీ వరదు కళ్యాణి హాజరైన సమావేశానికి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్, మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ గైర్హాజరయ్యారు. బీహార్లో బ్రిడ్జిలు కూలిపోయే పరంపర కొనసాగుతుంది. ఒక సరాన్ జిల్లాలోనే 24 గంటల్లో 3వ వారధి పడిపోయింది. ఇక ఆ రాష్ట్రంలో 17 రోజుల్లో ఇది 12వ ఘటన. సరాన్లోని
బనియాపూర్ బ్లాక్ లో 15 ఏళ్ల క్రితం నిర్మించిన చిన్న బ్రిడ్జి గురువారం కూలిపోయింది. గండగి నదిపై కట్టిన ఈ వారిది సరన్లోని పలు గ్రామాలు, పొరుగునున్న సివాన్ జిల్లాలోని ఊళ్లను కలుపుతుంది. తాజా ప్రమాదంలో ఎవరూ చనిపోలేదని, ఘటనపై ఉన్నతాధికారులతో విచారణ కమిటీని వేశామని సరన్ కలెక్టర్ అమన్ సమీర్ తెలియజేశారు. సరన్ జిల్లాలో దీనికి ముందు జనతా బజార్, లహ్లాద్పూర్ ఏరియాలో 2 చిన్న బ్రిడ్జిలు పడిపోయాయి. ఈ జిల్లాలో కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. బ్రిడ్జిలు కూలడానికి ఇది ఓ కారణమని స్థానికులు చెబుతున్నారు. మధుబని, అరారియా, తూర్పు చంపారన్, కిషన్గంజ్ జిల్లాలోనూ ఇటీవలి కాలంలో 10 వారధులు కూలాయి. రాష్ట్రంలోని అన్ని పాత బ్రిడ్జిల పరిస్థితిపై ప్రభుత్వం సమీక్షకు ఆదేశించింది. ఇంజనీర్ల పర్యవేక్షణ లోపం, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతోనే వారధులు కూలుతున్నాయి అని బీహార్ అదనపు ప్రధాన కార్యదర్శి చైతన్య ప్రసాద్ తెలియజేశారు. గండకి నదిపై సివాన్, సరన్ జిల్లాలోనే గురువారాల్లో 6 వంతెనలు పడిపోయాయని అన్నారు. వీటిలో చాలా వరకు 30 ఏళ్ల కింద నిర్మించినవి, పునాదులు లోతుగా లేవని చెప్పారు. కాగా వరుస ఘటనల నేపథ్యంలో బీహార్ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకునేలా సూచించాలని న్యాయవాది బ్రజేష్ సింగ్ సుప్రీంకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. దేశంలోనే అత్యంత వరద ప్రభావిత రాష్ట్రం బీహార్ అని ఆయన పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటన ఖరారైంది. ఈ నెల 8, 10 తేదీల్లో ఆయన రష్యాతో పాటు ఆస్ట్రియాలో అధికారిక పర్యటన చేపట్టనున్నట్లు భారత విదేశాంగ ప్రకటించింది. గత 5 ఏళ్లలో ప్రధాని మోదీకి రష్యా పర్యటన ఇది తొలిసారి కావడం గమనార్హం. ఉక్రెయిన్పై రష్యా దండయాత్ర తర్వాత మాస్కోను సందర్శించనుండడం ఇదే మొదటిసారి. అదేవిధంగా భారత ప్రధాని ఆస్ట్రియాకు వెళ్లడం 41 ఏళ్లలో ఇదే ప్రథమం. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ ఈ నెల 8, 9 తేదీలో ఆ దేశంలో పర్యటించనున్నారు. 22వ భారత్ రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. ఇరు దేశాల మధ్య సంబంధాలను నేతలు ఇద్దరూ సమీక్షిస్తారు. ప్రాంతీయ, ప్రపంచ అంశాలపై చర్చలు జరుపుతారు. అనంతరం ఆస్ట్రియాను సందర్శించనున్నారు. స్థానిక నేతలతో సమావేశమవుతారు. అక్కడి వ్యాపార ప్రముఖులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ప్రధాని మోదీ ఇంతకు మునుపు 2019లో రష్యాలో జరిగిన ఆర్థిక సదస్సుకు హాజరయ్యారు. వ్యూహాత్మక భాగస్వామ్యంలో భాగంగా ఇప్పటివరకు రష్యా, భారత్ల నడుమ 21 సార్లు వార్షిక భేటీలు జరిగాయి. చివరిసారిగా 2021 డిసెంబర్లో ఢిల్లీ వేదికగా పుతిన్ ఈ చర్చల్లో పాల్గొన్నారు. 3 ఏళ్ల విరామం అనంతరం 22వ వార్షిక సమావేశం జరగనుంది. ఈ క్రమంలోనే ఉక్రెయిన్పై యుద్ధాన్ని ముగించే విషయాన్ని కూడా పుతిన్తో మోడీ చర్చించే అవకాశం ఉన్నట్లు. అసోంలో వరద తాకిడి కొనసాగుతుంది. మెరిగావ్ జిల్లాలో వరద బీభత్సానికి వేలాది మంది నిరాశ్రులయ్యారు. జిల్లాలో ఏకంగా 194 గ్రామాలు నీట మునిగాయని అధికారులు చెబుతున్నారు. వరదల కారణంగా ఇప్పటి వరకు 52 మంది మృతి చెందారు. వర్షాల కారణంగా అసోంలోని బ్రహ్మపుత్ర నది నీటి మట్టం పెరగడంతో నంగావ్, డిబ్రూగఢ్ జిల్లాలు నీట మునిగాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందం రంగంలోకి దిగి సహాయక చర్యలను ముమ్మరం చేసింది. మరోవైపు పలు జిల్లాల్లో కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ పర్యటించారు. గోయిజన్ ఘాట్ నుంచి డిబ్రూగఢ్లోని ముల్క్నగావ్ వరకు బోటుపై పర్యటించి వరదల నష్టాన్ని అంచనా వేశారు. అనంతరం నిరాశ్రయులైన ప్రజలను పలకరించారు. ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుంది అని హామీ ఇచ్చారు. బ్రహ్మపుత్ర నది ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో ఆస్తి నష్టం భారీగా ఉంటుందని అంచనాలు వినపడుతున్నాయి. 17 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ T20 ప్రపంచ కప్ సాధించింది. విశ్వ విదేక భారత కీర్తి పతాకాన్ని ఎగురవేస్తున్న టీమిండియా స్వదేశానికి చేరుకుంది. నిన్న ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన రోహిత్ సేన సాయంత్రం ముంబైకి చేరుకుంది. మెరైన్ రోడ్లో నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో ప్రపంచ కప్ గెలిచిన భారత ఆటగాళ్లు పాల్గొన్నారు. వరల్డ్ కప్ విన్నర్స్ ఓపెన్ టాప్ బస్సులు నిల్చొని రోడ్ షోలో సందడి చేశారు. నారిమన్ పాయింట్ నుంచి వాంఖడే స్టేడియం నుంచి ఆ రోడ్ షో సుమారు గంటన్నర పాటు సాగింది. రోడ్ షో ముగిసిన అనంతరం టీమిండియా వాంఖడే స్టేడియానికి చేరుకుంది. అక్కడ బీసీసీఐ ఆధ్వర్యంలో ప్రపంచ కప్ విజేతగా నిలిచిన భారత జట్టుకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. 125 కోట్ల నగదు బహుమతిని అందజేసింది. వాంఖడే స్టేడియంలో నిర్వహించే కార్యక్రమానికి అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఉచిత ప్రవేశం కల్పించడంలో స్టేడియంలో అన్ని స్టాండ్స్ అభిమానులతో కిటకిటలాడాయి. టీమిండియా క్రికెటర్లు బీసీసీఐ ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో బార్బడోస్ నుంచి ఢిల్లీకి, అక్కడి నుంచి ముంబైకి వచ్చిన విషయం తెలిసిందే. విశ్వ విజేతలను స్వదేశానికి తీసుకువచ్చిన ఈ ప్రత్యేక విమానానికి ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్పోర్ట్ సిబ్బంది స్పెషల్ వాటర్ సెల్యూట్ చేశారు. విశ్వ విజేతలకు ఘన స్వాగతం పలికేందుకు క్రికెట్ అభిమానులు ముంబైకి పోటెత్తారు. మెరైన్ రోడ్ షోకు మధ్యాహ్నం నుంచే ఫ్యాన్స్ భారీ సంఖ్యలో చేరుకున్నారు. దీంతో ఆ రోడ్డు మొత్తం అభిమానులతో కిక్కిరిసిపోయింది. అభిమానులు మువ్వన్నెల జెండాలను ప్రదర్శిస్తూ సందడి చేశారు. రాత్రి వాంఖడే స్టేడియంలో బీసీసీఐ ఆధ్వర్యంలో షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 5 గంటలకే రోడ్ షో ప్రారంభం కావాల్సి ఉండగా భారత ఆటగాళ్లు ఢిల్లీ నుంచి ముంబైకి ఆలస్యంగా చేరుకున్నారు. దీంతో రోడ్ షో ఆలస్యం అయినట్లు తెలుస్తోంది.